హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. సో శబరి యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకటి ఏమనుకున్నా అంటే పోయేటప్పటి నుంచి మొత్తం అసలు శబరి యాత్ర ఎట్లా జరుగుతుందో మొత్తం ఆ ట్రిప్ మొత్తం ఎట్లా జరుగుతుందో అనేది ఒక వీడియో తీద్దాం అనుకున్నా. ఎందుకంటే చూడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు లేడీస్ అయితే అసలే పోరాడికి వాళ్ళందరి కోసం అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మొత్తం వీడియో తీసేసిన. ఇంకా అక్కడక్కడ కొంచెం మిస్ అయి ఉంటాయి, చాలా చిన్న చిన్న క్లిప్స్, అంటే తీయలేని దగ్గర తీయలేదు. ఇక మిగతా మొత్తం వీడియో అయితే మొత్తం చూసిన. ఒకసారి అయితే ఆ వీడియో మాత్రం తప్పకుండా ఎండ్ వరకు చూడండి. కొంచెం లాంగ్ ఉంటుంది వీడియో, ఎట్టి పరిస్థితుల్లో చూసే ప్రయత్నం చేయండి. యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్లో నాకు ఇట్లా కూర్చోవడం చాలా ఇష్టం. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం చూడడానికి మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇటు సైడ్ కూర్చుంటా. ఎప్పుడో సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ అంతా ఆగమాగం ఉండే, అందుకని చెప్పేసి తిరుపతి వచ్చేదాకా జర రెస్ట్ తీసుకున్నాం. ఇక తిరుపతి నుంచి అయితే అంటే తిరుపతి వరకు అయితే మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది కదా ఈ లొకేషన్ మొత్తం. ఇదంతా ఇక్కడ కనిపిస్తుందా? ఇదంతా తిరుపతి మధ్యలో కనిపిస్తుందా? వెంకటేశ్వర స్వామి. రైట్, వెంకటేశ్వర స్వామి. ఇది అగ్గో కనిపించిందా? మ్యాక్సిమం ఇది చాలా వీడియోలలో కానీ స్టేటస్లలో కానీ చాలా వరకు ఇది వస్తుంది, కానీ అంత మబ్బు ఉండే కాబట్టి అంత ఏర్పడలేకపోయింది. కానీ ట్రైన్లో పోతుంటే ఆడికెళ్ళి తీయాలంటే ఇంకా అసలు గ్రేట్. అది మన కెమెరా అక్కడ అంత దూరం పోవాలంటే ఇంకా మంచి ఎక్కువ ఉండే, చాలా మంచిగా ఉంది. చాలా అంటే చాలా. ఇంకా చలి అయితే ఎట్లుంటుంది, విపరీతమైన చలి. ఈ చలిలా ఇక అప్పటికే చిత్తూరు వచ్చేసినాం. ఇక ఇక్కడ చిత్తూరు వచ్చిన తర్వాత మన ఫ్యాన్స్ కనిపించారు. రైట్, రెగ్యులర్గా చూస్తూ ఉంటారట. థ్యాంక్ యూ చెప్పిండు. దాని తర్వాత మన చూసి వస్తూనే ఉండు. నిజంగా థ్యాంక్ యూ. మంచి ఇట్లా వేరే దగ్గర పోయినప్పుడు గుర్తుపడితే మస్తు అనిపిస్తుంది తెలుసా. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడికో స్పోర్ట్స్ ఆడని పోతురట, మన రేణిగుంట పోతురట. చిత్తూరు నుంచి రేణిగుంటకు 3 days పోతున్నారు. ఇక ఆడికి వెళ్ళి బయలుదేరిపోయినాం. అక్కడికి వెళ్ళి బయలుదేరిపోయి ఇక ఇదేదో తమిళనాడు నాకు తెలిసి, అంటే ఈ కేరళకు సంబంధించిన ట్రిప్ కోసము మ్యాక్సిమం సౌత్ ఇండియన్స్ మాత్రమే చాలా ఎక్కువ వస్తారు. కేరళ, తమిళనాడు, గోవా నుంచి తక్కువ వస్తారు. ఇంకోటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 5-6 స్టేట్ల వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది వస్తారు ఈ ట్రిప్ మొత్తం ఈ శబరికి సంబంధించి. కేరళ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇక ఎందుకంటే ఇక సొంత మనది అంటే ఎట్లా మన ఇంట్లో పండుగకు మనం దూరం ఉన్నట్టు వాళ్ళ ఊర్లో వాళ్ళ దగ్గరనే ఉంటుంది కదా, వాళ్ళు అంత ఎక్కువ సెలబ్రేట్ చేసుకోరు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా తక్కువ ఉంటారు మన హిందూస్, అందుకని గ్రీనరీ అయితే మస్తుగా అనిపిస్తుంది. కేరళ ఇండ్లు అంటే నాకు మస్తు ఇష్టం, నిజంగా చెప్తున్నా. కేరళ పోయిన ప్రతిసారి, ఇప్పుడు నేను పోబట్టి 13 సంవత్సరాలు అవుతుంది, పోయిన ప్రతిసారి ఫోటో తీసుకొని వీడియో తీసుకొని వస్తా, ఇట్లా కట్టుకోవాలి ఇల్లు, ఇట్లా కట్టుకోవాలి అని చెప్పేసి. కానీ వచ్చినాక మళ్ళీ ఫోటో డిలీట్ అవుతాయి. మళ్ళీ తర్వాత పోయినప్పుడు మళ్ళీ ఇంకా కొత్త ఇల్లు కనిపిస్తాయి. వాళ్ళు ఇల్లు కట్టుకుంటూనే ఉంటారు, కానీ మనం అయితే కట్టుకునేటట్టు పరిస్థితులు లేము. పొద్దున ఇక మేము ఎప్పుడు ఎక్కినామంటే నైట్ 11:30కి ఎక్కినాం ట్రైన్. 11:30కి ఎక్కితే మార్నింగ్ వచ్చేసరికి అప్పుడప్పుడే కేరళకు వచ్చినాం. అంటే ఇంకా అక్కడ నుంచి ఇంకా చాలా దూరం, ఇంకా కేరళ కూడా కాదు ఇది, మేబీ తమిళనాడుకు సంబంధించిన ప్లేస్ అది. అక్కడ నుంచి మళ్ళీ మబ్బుల 3 గంటలకు దింపాల్సిన ట్రైను మరి అక్కడ అన్నం తినరా సప్న? అలా కన్నమొద్దు అటు సైడ్ తెలుసా, సూపర్. అంటే వాళ్ళు అప్పటికే నాట్లేసేస్తురా. మన సైడ్ కొంచెం లేట్ అవుతుంది, కానీ అక్కడ కొంచెం స్పీడ్. ఇంకోటి ఏంటంటే అక్కడ గ్రీనరీ ఎక్కువ, వాటర్ చాలా వాటర్ ఉంటుంది, నదులు ఉంటాయి కదా వాళ్ళకి. అట్లాగే గ్రౌండ్ వాటర్ చాలా ఉంటుంది, బోర్లు చాలా తక్కువ ఉంటాయి అక్కడ. చూడ ఎంత మంచిగా చూడు. ఇట్లా నాకు ఎంతో ఇష్టం. మన సైడ్ ఉంటుందేమో అని, కానీ ఎండాకాలం వచ్చిందంటే ఎంత పచ్చగా ఉన్నా అన్ని ఎండిపోతాయి మన సైడ్. ఆడ ఎండాకాలం పో వర్షాకాలం పో ఎప్పుడైనా ఇట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఊర్లన్నీ మనకి ఇక్కడ ఇది ఒక ఊరు, అడిగి మసీద్ అంటే ఒక ఊరు, ఒక 200-300, కానీ ఆడ ఎట్లుంటుంది అంటే కంటిన్యూగా ఒక కిలోమీటర్కి ఒక ఇల్లు అట్లా కనిపిస్తూనే ఉంటుంది ఎంత దూరం పోయినా. ఇక ఇది ఒక స్టేషన్, చెంగనూరు స్టేషన్. ఈ స్టేషన్కి మాకు చాలా అనుబంధం ఉంటుంది. అయితే ఒక విషయం, శబరి అంటే సికింద్రాబాద్లో ఎక్కిన వాళ్ళు, ఇంకోటి ఏంది కాచిగూడలో ఎక్కిన వాళ్ళు, వరంగల్లో ఎక్కిన వాళ్ళు, ఖమ్మంలో ఎక్కిన వాళ్ళు డైరెక్ట్ శబరిమల పోరండి. ఇక్కడ దిగాలి. చెంగనూరు నుంచి ఇంకా 96 కిలోమీటర్లు శబరిమల. ఇక్కడ నుంచి 3:30 నుంచి 4 గంటలు పడుతుంది పోవడానికి. మీరు ఎప్పుడైనా చెంగనూరులో దిగాలా? డైరెక్ట్ అందరూ ఏమనుకుంటారంటే శబరిమల వెళ్తారు, డైరెక్ట్ స్టేషన్లో ఎక్కిరంటే డైరెక్ట్ శబరిమల దిగారు అనుకోవద్దు. చెంగనూరు ఇది ప్లేస్. చెంగనూరులో దిగని స్వామి ఉండడు మన సైడ్ నుంచి. అందరు దిగుతారు. ఇప్పుడు దిగుతాం మేము కూడా. ఇక్కడ లాస్ట్ స్టాప్ కాబట్టి మాది 80% దిగాల్సిందే. ఈడ మాకు 3 o'clock దింపాలి మబ్బుల ట్రైన్, కానీ పొద్దున 7:30కి దింపిండు స్వామి. 3:30 గంటలు లేట్, 3 గంటల లేటు. ఆ 3 గంటల లేటు ఎంత ఎఫెక్ట్ అనిపించింది అంటే ముందు చెప్తా మీకు. ఎంత
ఇబ్బంది అయింది అనేది. ఇంకోటి ఏంటంటే మాకు పొద్దున ఫ్లైట్ ఉండే యాక్చువల్లీ, అంటే పొద్దున ట్రైన్ ఉండే, ఎప్పుడు 10 గంటలకు ఉండే, అది మిస్ అయ్యి రాత్రి 11:30కు వచ్చింది ట్రైన్. అదే అవును. ఇక్కడ 8 గంటలు, ఇవి 3 గంటలు, ఎంత అయింది ఇప్పటికే? ఒక రోజు మొత్తం వేస్ట్. ఒక రోజు మొత్తం అక్కడనే వేస్ట్ అయిపోయింది. దానివల్ల ఎఫెక్ట్ ఎంత ప్రాబ్లమ్ని క్రియేట్ చేసేదంటే ఈ జర్నీలో మీరు చూస్తారు ముంగట. ఇంకా మీరు ఏడ దిగుతారు? ఈ లాస్ట్ ఆగాలి కదా ట్రైన్, ఆ ట్రైన్ ఆగాలంటే ఇక ఇప్పుడు దిగుతాం. ఇక ఇది లాస్ట్ ఆపిండు, ఇక్కడ దిగినాం. ఇక స్వాములందరూ, మన స్వాములు వీళ్ళంతా. కానీ పాప మీరు మూడి బ్యాగులు అవన్నీ ఎత్తుకొని వందే భారత్ ట్రైన్ నేను దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను సిటీలో ఉంటేనేమో డైరెక్ట్ ఓపెనింగ్ రోజే నన్ను పిలిచేటోళ్ళు, కానీ నేను పోలేకపోయినప్పుడు వందే భారత్ నిజంగా మస్తు నీట్గా ఉంది ట్రైన్. ఇలాంటి ట్రైన్లు డైరెక్ట్ శబరిమలకు ఒక 20-30 వేసిరంటే రిస్క్ లేకుండా తొందరగా పోతాం, తొందరగా వస్తాం. వావ్, ఉల్టా ఆగుతుంది కానీ చాలా స్పీడ్ ఎక్కువ. ఇప్పుడు విజయవాడ పోవాలనుకో 8 గంటలు, దాంట్లో పోతే 5 గంటలే, 3 గంటలు సేఫ్ అన్నట్టు. ఆ విధంగా అట్లా మన సాములు, వీళ్ళంతా మన సాములే. ఇక ఇక్కడ నుంచి బయలుదేరి మార్నింగ్ 7:30 అవుతుందిగా, కాలకృత్యాలు తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇక టిఫిన్ చేయాలి కదా. ఎక్స్లేటర్ని చూస్తే మస్తు నవ్వొస్తుంది. ఎందుకు? గుజరాత్లో ఇలాంటి ఎక్స్లేటర్లు మస్తు కొట్టాయి చూడు. అంటే ఇంకా గుజరాత్లో ఇంకెక్కువ కదా, మనం వాడు స్టాచ్యూ దగ్గరికి పోయినప్పుడు నడుచుడు కంటే ఎక్కువ అవే ఉండరు. ఎందుకంటే చాలా దూరం ఉండదు కాబట్టి మనకు బోర్ కొడతాను, వాకవే కూడా పెట్టారు. కొంచెం ఇది అంటే హైట్ ఎక్కువ ఉండే కాబట్టి అట్లా పెట్టినట్టు. ఇక ఇది కూడా అంతే. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినామంటే మనకు, కానీ అమ్మ అయితే మస్తు భయపడుతుండే. అవునవును నిజంగా. ఇది వచ్చేసి చెంగనీరు రైల్వే స్టేషన్. ఇది ఎప్పుడైనా మీరు ఆనే దిగుతారు కదా? ఎప్పుడైనా అంటే ఇక్కడ నుంచి 4 దారులు ఉంటాయి. కొట్టాయం ఒకటి ఉంటుంది. కొట్టాయం సాంగ్స్ విన్నారా? శబరిమల పాటలలో కొట్టాయం బండొచ్చే శబరిమల ఎక్కొండొచ్చు అని. కొట్టాయంలో దిగొచ్చు, త్రిశూర్లో దిగొచ్చు, చెంగన్నూరులో దిగొచ్చు. ఈ 3 స్టేషన్లో దిగి ఎట్లయినా పోవచ్చు. ఆటోలు ఉంటాయి, బస్సులు ఉంటాయి. మాక్సిమం మన తెలుగు వాళ్ళు మొత్తం చెంగన్నూరులో దిగుతారు. ఇక మన లగేజ్ ఎక్కువైపోయింది, లగేజ్ పెడదామని చెప్పేసి ఇక లగేజ్ రూమ్కి వచ్చినాం. ఆయననేమో ఆ టైంకి, కానీ పాపం సాములకు మస్తు కష్టమైతే అదంతా ఓర్చుకుంటారు. ఇప్పుడు ముంగడ చెప్తా అసలు మాల అంటే ఏంది, మాల వేసుకుంటే ఎట్లుంటుంది, చిన్నపిల్లలు వేస్తే ఎట్లుంటుంది అని. మా సామేమో ఫుల్ జోషులు పోయేటప్పుడు ఇట్లా ఉంటుంది, ఎప్పుడు చూస్తామా అనేది ఉంటుంది కదా. పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది, వచ్చేటప్పుడు ఉంటుంది. ఇక అప్పటికే టైం స్నానాలు చేసి బయలుదేరేసరికి లగేజ్ పెట్టేసరికి 7:42 అయింది. 7 గంటలకు దిగితే 40 minutes ఇక్కడ వేస్ట్ అయిందా. ఈడికి వెళ్ళి డైరెక్ట్ ట్యాక్సీలో పోవచ్చు, కానీ 10,000 శబరిగోనికి. అంటే 90 కిలోమీటర్లకు 10,000. ఇగో లాస్ట్ ఇయర్ గీనే వాడుకున్నాం, అందుకని ప్లేస్ గుర్తొచ్చి వీడియో తీసిన. ట్రైన్ లేట్ ఉండే అప్పుడు ఆడ వాడుకున్నాం. ఇది చెంగన్నూరు, చాలా చాలా ఫేమస్, చాలా గుర్తుండిపోయే ప్లేస్ చెంగన్నూరు. ఈడ భగవతి టెంపుల్ ఉంటుంది. అమ్మవారు, ఈశ్వరుడు, ఈశ్వరి ఇద్దరు కలిసి ఉన్న టెంపుల్ ఉంటుంది. కొంచెం ఇక్కడ నుంచి దూరం ఉంటుంది. ఆడ మన వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకుపోయి అన్నదానం ఆడ చేస్తారు. మన వాళ్ళు ఇప్పటికి ఇంకా చేసేటోళ్ళు ఉన్నారు. ట్యాక్సీ అడిగినాం, కాదన్నారు. అందుకని మళ్ళీ బస్కే వచ్చినాం. ఇక కానీ 23 ఏమో పైన పెట్టాలి, ఎందుకంటే పట్టుకొని కూర్చోలేము అంతసేపు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 hours అనుకున్నాం, కానీ ఆ సమయం చేసి సై బస్సు మాకు 5 hours వేసాడు. 5 hours వేస్ట్ అయ్యి ఇక ఇక్కడ నుంచి ముంగడ ప్లేస్లో కూర్చున్నా. కండక్టర్ ఉన్న ప్లేస్లో తీసుకున్నా. కండక్టర్ ఏమో టికెట్లు కొడుతున్నాయి వెనక పోయి. మంచిగా ఉందని చెప్పేసి వ్యూ వచ్చి ఇక్కడ వీడియో కోసం అని చెప్పేసి, మీకు చూపియా నీ కోసం అని చెప్పేసి ముందుకు వచ్చిన. ఇల్లులు చూడుర్రి ఎంత బాగుంటాయి, ఎంత నీట్గా ఉంటాయి అసలు. ఇంకా ఈ అద్దం చూడాలి, ఈ అద్దం తుడిస్తే ఇంకా సూపర్ ఉంటుండే, కానీ అద్దం చూడలేదు. ఇవే చెట్లు ఎక్కువ ఉన్నాయి, కొబ్బరి చెట్లు మాక్సిమం అన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దుమ్ము కనిపిస్తుంది. మన సైడ్ దుమ్ము ఎట్లుంటుంది, మన సైడ్ దుమ్ము కనిపించదు. అసలు ఆ దుమ్ము ఉంటుందా లేదా కనిపించదు, కానీ అసలు నీకు ఏదైనా కనిపిస్తుందా దుమ్ము అనేది? ఏడా దుమ్ము కనిపించదు. ఇంకోటి ఏంటంటే కేరళ హై ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఉన్న రాష్ట్రం అదే భారతదేశంలో. మాక్సిమం చదువుకొని ఉన్నారు అన్నట్టు. అందుకే అంత నీట్గా. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటారా, ఇప్పుడు ఈ ఇల్లు కనిపిస్తుందా, ఆ ఇంట్లో 2-3 ఉంటారు అంతే. ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతారు. మాక్సిమం కేరళ మొత్తం అంతే. ఇప్పుడు కోవిడ్ వాళ్ళకి ఎందుకు అటాక్ అయినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళే బయట ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళే తీసుకొస్తారని చెప్పేసి, అంటే బయట ఎక్కువ ఉంటారు అన్నట్టు వీళ్ళు. ఈ ఇండియా కంటే బయట ఎక్కువ ఉంటారు. ఇది చూడ అసలు షాపింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అపార్ట్మెంట్స్ చాలా తక్కువ, అక్కడ 2-3 ఏమో కనిపించినాయి అంతే. మెయిన్ సిటీలలో, మన సిటీలో అయితే అపార్ట్మెంట్ ఎక్కువ ఉంటాయి, ఇండిపెండెన్స్ తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడేమో అపార్ట్మెంట్స్ తక్కువ ఉంటాయి, ఇండిపెండెన్స్ హౌసెస్ చాలా ఉంటాయి. అది కూడా ఏంటంటే స్పేసియస్, చాలా పెద్దగా ఉంటాయి. ఏంటంటే 2-3 ఉన్నా సరే కానీ చాలా ఫ్రీడమ్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆటో మంచిగా అనిపించింది, మస్తు నవ్వు వచ్చింది ఆటో చూస్తే నాకైతే. ఇక్కడ నుంచి
జర్నీ స్టార్ట్ అయితే అసలు యాక్చువల్లీ ఈ జర్నీ ఈ సిటీ దాటాలి. ఈ సిటీ దాటిన తర్వాత అక్కడ నుంచి ఉంటుంది మెయిన్ ఇక శబరి యాత్ర 80 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా ఊర్లు కనిపించే మనకు, మొత్తం అడవి. మొత్తం అడవే. ఆ అడవిలో లోయలు కింది కనిపిస్తుంది. చూస్తే మళ్ళీ పైకి ఏముండదు, ఆ కిందికి వెళ్ళి చెట్లు ఉంటాయి. ఎంత బస్సు ఇంకా ఆ స్పీడ్లో ఎట్లా పోతాడు అనుకున్నాడు. బస్సు కూడా ఇట్లా తిప్పుతుంటారు. మళ్ళీ ఎదురుగా బస్సులు వస్తుంటాయి, ఎదురుగా వెహికల్స్ వస్తుంటాయి. మరి మీకు లేట్ అవుతుందిగా అన్న టైంకి దర్శనం అవుతుంది. గీలు ఎంత బాగుందో. వావ్, ఇది బస్సు గంత ఎత్తుకుందా మీది? అంటే నేను ముంగడ కూర్చున్నా కాబట్టి నీకు అట్లా కనిపిస్తుంది బస్సు. కానీ నిజంగా మస్తు ఉంది. వాటర్ చూడే, ఎక్కడంటే అక్కడ వాటర్ ఉంటాయి. పచ్చగా సాగునీరుకు సంబంధించి ఎక్కడ పోయినా వాటర్. పెళ్ళికా? పెళ్ళి కాదు, శబరిమల యాత్రకి బండి కట్టుకొని పోయేటోళ్ళు అట్లా పోతారు ఫుల్ సౌండ్ పెట్టుకొని. శబరిమల యాత్ర చేయాలంటే అదొక జీవిత పుణ్యం. అది ఎవరు కూడా వాళ్ళకి రాదు ఆ అదృష్టం. మళ్ళీ ఆడికి పోయినాక అట్నే ఉంటాయి ఆ స్టంట్లన్నీ. ఆడికి పోయిన తర్వాత ఘోరమైన సిచ్యువేషన్లు ఉంటాయి, అవన్నీ భరింపుకోవాలి. ఏదో ఒక్కసారి పోయినాం కదా అని వదిలేస్తే కాదు. ఎందుకంటే ఒకసారి పోయినామంటే ఎంత ఇబ్బంది పడుతుంది. ఇక అందరికీ అంతే. కానీ చిన్నపిల్లలు ఏపీయదు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ నీడ చూస్తాం మంచిగా ఉన్నారు, చిన్న స్వామి మణికంఠ అని చెప్పేసి ఎత్తుకుంటాం. కానీ ఆడి పోయిన తర్వాత వాళ్ళ బాధలు చూడాలి. ఎందుకు స్వామి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారు అనిపిస్తుంది ఆడ. ఎందుకంటే అంత దూరం ఉంటుంది కాబట్టి, ఆడ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఘోరం అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇంకొక శబరిమల కనిపిస్తుందా 81 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అంటే ఇప్పటికే దాదాపుగా మనం 9 కిలోమీటర్లు వచ్చేసినాం. ముంగటి సీట్లు కూర్చున్నా కదా, మంచిగా అనిపించింది, సూపర్ అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో పెట్టింది కూడా ఇదే. బస్ అంతా నిండిపోయారు, ముంగడ కూర్చున్నా. యాక్చువల్లీ నాది వెనక ప్లేస్, వాళ్ళు వెనక కూర్చురు. వెనక ప్లేస్ అది, ఇది కండక్టర్ ప్లేస్ కాబట్టి ఇక్కడ కూర్చుని. ఇక ఇల్లు మంచిగా అనిపించింది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇది చూడు ఎంత బాగుంది. అది బాగుంది. ఇలాంటి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో జీవితం ఎప్పుడు ధాన్యం అవుతుందో. ఇది చూడు, నిజంగా టీవీలలో చూస్తుంటాం, సినిమాలలో చూస్తుంటాం ఇల్లు నిజంగానే ఉంటాయా అని. కానీ ఇక్కడ ఉంటాయి, నిజంగానే ఉంటాయి కూడా. సో ఆల్మోస్ట్ శివంకి వచ్చేసినాం. ఈ ప్లేస్ని శివం అంటారు. అంటే ఇప్పుడు దాదాపుగా 6 రాష్ట్రాల ప్రజలు వస్తారు. అంటే ఎంతమంది రావాలి మినిమం? కొన్ని లక్షల మంది వస్తారు. అందుకని చెప్పేసి శివంలో 26 కిలోమీటర్ల దూరం ఉన్న శివంలో పార్కింగ్ పెడతారు. మన వెహికల్స్ అలౌడ్ ఉండదు ఆడ. శివం దగ్గరనే ఆపాలి. అక్కడ నుంచి పంబాకి బస్సులో రావాలి ప్రతి ఒక్కరు అంతే. అక్కడ నుంచి ఇక్కడ వరకు బస్సు గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, అటు నుంచి రావాలి. ఇది వచ్చేసి పంబా నది. సాక్షాత్తు అయ్యప్ప స్వామి స్నానం చేసిన పంబా నది అది. ఆడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక అయ్యప్ప పుట్టి పెరిగి అంటే దొరికిన ప్లేస్ ఉంటుంది కదా, అది చూపిద్దాం అనుకున్నా. కానీ ఆడ చాలా అంటే చాలా జనాలు, మినిమం 6 గంటలు పడుతుంది ఆడ. వెనకాల రష్ చూస్తేనే తెలిసిపోతుంది. ఏమంతా ఇంకా చాలా తక్కువ అనిపిస్తుంది. ముంగట ఉంటుంది రష్ అంటే ఏందనేది. కానీ సార్ మస్తు మంది చాలా జనాలు, చాలా అంటే చాలా జనాలు. ఈ జనాలను నేను నా 10 సంవత్సరాల లైఫ్లో ఎప్పుడు ఇంతమందిని చూడలే. ఇది నేను 10వ యాత్ర చేయడం. ఎప్పుడు ఇంతమంది జనాలను చూడలే. సివిల్ 2 సార్లు 3 సార్లు? ఈ సివిల్లోనే 4వ నేను. అయితే ఎప్పుడు మాలల్నే పోయినా? అంటే 3 సార్లు సివిల్లో పోయినప్పుడు. ఎసొంటోళ్ళు అయినా కానీ ఇదే ధార్మికలు పోవాలి. నా దగ్గర పైసలు ఉన్నాయి, నా దగ్గర విఐపి దర్శనం ఉందంటే కాదు. ఎవరైనా ఇదే దారి. కాకపోతే ఆడ ఒక డోలే ఉంటుంది. డోలే అంటే 4 కట్టి ఎత్తుకోబోతారు. మినిమం అప్ అండ్ డౌన్ వచ్చేసి 12,000 తీసుకుంటారు. దర్శనం అయిపోయేదాకుంటారు. దర్శనం చేయించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారు. రాలే ఆ డోలేకి 12,000. ఇక ఈ ముసలామ చూడు, స్వామి శరణం. ఇక ఎక్కడమే అంతే. చుక్కలు కనిపిస్తుంటాయి. అవి చిన్నోళ్ళని చూస్తుంటే ఈడనే మంచిగా అనిపిస్తుంది. చిన్న స్వామి ఎంత క్యూట్గా ఉండు కదా అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ వీడియోలలో అందులో చూస్తాం అంతేగాని ఈడ ఒరిజినల్ గా ఇది ఇక్కడ చూసిన వాళ్ళు ఇవాళ జీవితం ధన్యమే. కానీ మస్తు మంది జనాలు ఉన్నారు. ఇప్పుడు ఈ మెట్లు కట్టారు. 10 ఏళ్ల కింద ఈ మెట్లు లేవు. నేను ఫస్ట్ పోయినప్పుడు ఈ మెట్లు లేవు, మొత్తం రాళ్ళే ఉంటాయి. రాళ్ళు చెట్లు అట్లుంటుండే. ఇప్పుడు పక్కన నుంచి ట్రాక్టర్ కొని క్లీన్ చేసారు. ఎందుకంటే ట్రాక్టర్ అక్కడ పైన ఉన్న వాళ్ళకి హోటల్స్ ఉంటాయి, అక్కడ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నిటికీ బియ్యం కానీ అన్నిటికీ ట్రాక్టర్స్ పోతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. 2 వేస్ ఉంటాయి, ఒకటి పోవడానికి ఒకటి రావడానికి. అది ఈ రూట్లు ఉంటుంది, ఇంకోటి ఆ రూట్లు ఉంటుంది. అయితే జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఎక్కడక్కడ కంపార్ట్మెంట్లు, ఇప్పుడు తిరుపతి కంపార్ట్మెంట్లు ఎట్లుంటాయి అట్లా ఆపుదామని. అది బ్లాక్ కోతి నాలంటిది కోతి సప్న. మరి గట్ల ఎందుకుంది? మూతి చేతులు అది అట్లా ఉంది కాబట్టి చూపిద్దామని. అది సాట్ దాచుకుంటుంది, అది ఇటు వస్తలేదు. కాదు చాలా మంది కదా ఇక్కడ, చాలా మంది ఉండే. అయినా కానీ వచ్చి అడవిలా
పుల్లులు పాములు జనాలు ఏముంటాయో కూడా తెలియదు. ఇది ఒక ప్లేస్ కాదు, దారికి సంబంధించిన ప్లేస్లోనే ఇగో ఇట్లా ఆపేసిరు. ఒక 1000 మందిని ఆపేసిరు, ఇంకో 1000 మందిని వదిలేరు. ఒక 1000 మందిని ఆపేసిరు, ఒక 1000 మందిని వదిలేరు. అట్లా ఒక్కొక్క 20 నిమిషాలు టైం పెట్టుకోరు. కానీ ఒక్కో దగ్గర గంట అయింది, ఒక్కో దగ్గర 2 గంటలు కూడా అయింది మాకు. మా జీవితంలో ఇక ఏం చేయాలి అర్థం కాలే. చప్పుడకి ఇక్కడ కూర్చున్నాం, వీళ్ళ మిటి కూర్చురు, నాకు ప్లేస్ లేకుండా చప్పుడకి బ్యాగ్ కింద వేసుకున్నా, ఒరిగిన జర్రసేపే. ఆ ఒరిగిన 10 నిమిషాలకే మళ్ళీ లేపిరు. నిమ్మలంగా వండుకుందాం అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇగో ఈ ఏమంటారు దీన్ని, ఒక షెడ్, ఆ షెడ్లో తోలిరు. ఈ షెడ్లో ఆ కంపార్ట్మెంట్, తిరుపతి కంపార్ట్మెంట్ ఎట్లుంటుంది అలాంటి కంపార్ట్మెంట్. ఇది కాలు పెట్టడానికి ప్లేస్ లేదు అందులో. ఇలాంటి కంపార్ట్మెంట్లు దాదాపుగా 40 ఉంటాయి. కంపార్ట్మెంట్లో 40, మళ్ళీ దారిలన్నీ నిండిపోయినాయి. ఏ దారి పోనీ మస్తు మంది వేసుకున్నారు. ఇప్పుడే ఇట్లుందంటే ఇక జ్యోతికి ఎట్లుంటుంది. మేము ఇక అప్పుడు జ్యోతి పోయేటోళ్ళం. అవును, ఆ జ్యోతి పోయేటోళ్ళు ఎట్లుంటారు. ఇక ఆల్మోస్ట్ సన్నిధానం దగ్గర, ఇది అడిగిపోతే సన్నిధానం. ఇదంతా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. ఇలాంతా రిటర్న్ వచ్చేటోళ్ళు అంత ఏర్పడరు, ఎందుకంటే ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వస్తూనే ఉంటారు. పోయేటోళ్ళకి ఏంటంటే లైన్ ఉంటుంది కాబట్టి ఆ లైన్లో నీకు ఎక్కువ మంది కనిపిస్తారు. ఇక ఇక్కడనేమో ఇది వాటర్ వచ్చేసి అక్కడ వేర్లు ఉంటాయా, అడవిలో ఉన్న వేర్లను కాగబెట్టి తీస్తారు. ఇది లైట్ పింక్ కలర్ ఉంటాయి. ఈ వాటర్ తాగడం వల్ల ఆకలి ఎక్కువ కాదు, దాహం ఎక్కువ కాదు, ఇంకోటి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి మాక్సిమం ఇది ఇస్తూ ఉంటారు. ఇదంతా మీరు లైన్లో 2 డేసా తినండి, 3 డేసా? నేను తినక 3 డేస్ అయింది, ఇంటికి వచ్చినాక తిన్నాను. అంటే సాములు కూడా అంతే కదా, వాళ్ళు కూడా అంతే. కానీ మేము పొద్దున తిన్నాం, పొద్దున చెంగనూరులో తినాక టిఫిన్ చేసినాం ఒక్కసారి. ఆ టిఫిన్ చేసినామంటే మళ్ళీ ఇంటికి వచ్చినాక మేము తిన్నాం. ఏడా మళ్ళీ మేడ్చల్ గుళ్ళ తిన్నాం. అప్పుడు అది అన్నం గుర్తురాదు మనకి. ఇక అన్నం గుర్తురాదు, ధూప గుర్తురాదు, కాళ్ళు గుంజాయి, చేతులు గుంజాయి, ఏం లేదు. ఇక దర్శనం ఎప్పుడు అవుతుందా. ఇక్కడ నుంచి ఎంత లేదన్నా 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ లైన్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 8 లైన్లు ఉంటాయి ఇడికి వెళ్ళాడదాకా. మొత్తం నిండిపోయారు. ఒక్క లైన్లో వచ్చేసి ఇప్పుడు ఇవి ఉన్నాయా, ఈ లైన్లో 3 లైన్లు ఉంటాయి. ఒక్క లైన్లో అట్లా 8 లైన్లు ఉంటాయి. మొత్తం ఫుల్ ప్యాకప్ ఇక్కడ నుంచి అక్కడ వరకు. నేను సివిల్ కాబట్టి సివిల్ చాలా తక్కువ ఈసారి. ఎప్పుడైనా సివిల్ కూడా అంతే ఉంటుండే, కానీ సివిల్ వాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎప్పుడైనా కానీ మాల వేసుకుంటే వాళ్ళు తక్కువ ఉంటారు, సివిల్లో పోయేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఈసారి మాలలో ఎక్కువ ఉన్నారు, సివిల్ సమానం ఉంటారు. లేకపోతే సివిల్లో తక్కువ ఉంటారు. ఎందుకంటే మాల వేసుకున్న వాళ్ళే మ్యాక్సిమం ఆడికి పోతారు కాబట్టి. ఆడ 18 అంబడి ఎక్కాలంటే అయ్యప్ప దీక్ష తీసుకొని మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ 18 అంబడి ఎక్కాలి. 18 మెట్లు పవిత్రమైనవి. అవి ఎవరు పడితే వాళ్ళు ఎక్కనీకి లేదు. తప్పకుండా నెత్తి మీద ఇరుముడి ఉంటేనే ఎక్కనిస్తారు. మా ఫ్యాన్లు చూసిన ఇరుముడి లేకపోతే లేదు, ఇరుముడి లేకపోతే అక్కడ రానియరు కూడా. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిషు సాబే ఇరుముడి నెత్తి మీద అడుగు వెనక్కి ఇచ్చిండు. చూడలేను, నేను చూడలేదు. అంటే నేను కూడా వీడియో తీయలే. అడుగు పోయిన తర్వాత ఇచ్చేస్తారు. ఎవరు వాళ్ళకే ఉండాలి. నీకు కనిపిస్తలేరా, ఎవరు ఇరుముడి వాళ్ళ నెత్తి మీదనే ఉంటుంది. చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇగో లైన్లలో కూర్చోరు. ఇగో ఈ చిన్న పాప చూడు, ఇగో ఈ చిన్న బాబు చూడు, అలా ఎంత నరకం అనుభవిస్తారు. ఫుడ్ ఉండదు, కాళ్ళు గుంజుతుంటాయి చిన్నపిల్లలు కాబట్టి. ఇగో అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఆ లైన్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇగో ఇట్లా ఇక్కడ కనిపిస్తురా, ఇదంతా జనాలు, అవన్నీ పైన ఇరుముడ్లు. ఒక బ్యాగ్ స్టోర్ చేసినట్టు ఈడికెళ్ళి పైకి ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కాడికి వెళ్ళి ఇంకొంచెం ముంగడు పోతే 18 అంబడి ఉంటుంది. ఆ 18 అంబడి ఎక్కాలి. ఇట్లకెళ్ళి మనం పోవాలి, కానీ ఇక్కడ మనం ఓనియరు. కూడా చెక్ చేస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు. ఎప్పటికి 24 అవర్స్ ఉంటారు. ఇది కనిపిస్తుందా, అదేంటంటే ఇడికెళ్ళి కొబ్బరికాయ తీసుకుపోతారా, నెయ్యి ఉంటుంది అందులో. నెయ్యి వలగొట్టిన తర్వాత నెయ్యి అభిషేకం చేపిస్తారా. కొబ్బరికాయలు ఖాళీ ఉంటాయిగా, ఆ కొబ్బరికాయలు తీసుకొచ్చి అందులో వేస్తారు. అది వెలుగుతూనే ఉంటుంది, అది ఆగదు ఎప్పటికి. మొత్తం మండుతూనే ఉంటుంది. ఈ లైన్ కొత్తగా కనిపించింది నాకు. ఎప్పుడు ఈ లైన్ లేకుండే ఇక్కడ రైట్ సైడ్. ఇంతకుముందు మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటూ వచ్చినామా, అదే ఉంటుండే ఎప్పుడైనా. ఈ లైన్ కొత్తగా కనిపించింది. అంటే జనాలు ఎక్కువ కాబట్టి ఈ లైన్ కూడా కొత్తగా పెట్టారు. కనిపిస్తారని ఇక్కడ ఒకసారి ఈ లైన్ వదులుతారు, ఒకసారి ఆ లైన్ వదులుతారు. ఈ లైన్ కూడా తక్కువ ఏం లేదు మళ్ళీ ఆ వార్డు వరకు. ఇదంతా ఈ లైన్ లేకపోయి ఉంటే ఇదంతా కూర్చున్నట్టు. అంటే వచ్చిన వాళ్ళు 1 గంట సేపు ఒరిగిపోతారు అన్నట్టు. స్వామి ఎక్కడన్నా కళలకు వస్తాడా ఏమన్నా చెప్పిపోతాడా అని. ఇదంతా ప్లేస్ అదే. ఇంకోటి ఏంటంటే ఆడ కనిపిస్తుంది ఆ స్టేజ్, ఆడ అయ్యప్ప విగ్రహం ఉంటుంది. ఆడ భజనలు చేస్తారు. పెద్ద పెద్ద పేరు కావాల్సిన భజనలు ఉంటారు చూసిన. మన ఆయన పేరు ఏం పేరు జేసుదాస్. అవు నేను ఇంతకుముందు నీకు ట్రాక్టర్ గురించి చెప్పినా, ఇగో ఇదే ట్రాక్టర్. జేసుదాస్ పాటలు పాడితే అయ్యప్ప డోర్లు తెలిసినాయి. ఆయన క్రిస్టియన్.
కానీ భక్తితోటి ఏదైతే నేను ఒకటే చెప్తా, అందుకని ఏదైతే మనం నిష్టగా చేయాల్సి వస్తుందో అది నిబద్ధతగా నిష్టగా చేయాలి. ఇంత పానం అటింత పానం పెట్టుకోవద్దు. అది ఉన్నమా ఒకటే దాంట్లో ఉండాలి. అది ఇక్కడ నుంచి సెంట్రల్ ఫోర్స్ చూసిన వాడ కనిపిస్తారు. ఇప్పుడు ఒక స్థాయికి ఈడికి వచ్చినాం అన్నట్టు. లెఫ్ట్ సైడ్ మొత్తం గుడి, లెఫ్ట్ సైడ్ ఇటు కనిపించేది, ఇక్కడ కనిపిస్తుంది అది గుడి. ఈ రైట్ సైడ్ మొత్తం మళ్ళీ సివిల్ లైన్ అది. ఇదంతానేమో సాధారణంగా జనాలు ఉండేది, తిరుగుతూనే ఉంటారు అన్నట్టు. ఇక లాకర్స్ రూమ్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, షాపింగ్స్. కానీ ఏం దొరకాయి కదా కొనుక్కరాడానికి, ఏమైనా దొరుకుతాయి తీసుకోవాలనుకుంటే. చెంగనూరులో దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కానీ అంత మరి రేట్ అంత ఘోరంగా ఉంటుంది, మరి అంత రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్లో మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయింది అనుకో, అక్కడికి మనకి స్పృహ తప్పి కింద పడిపోయింది, ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ వచ్చేస్తారు. వచ్చేసి అక్కడికి తీసుకొని పోతూనే ఉంటారు. వస్తారు అంబులెన్స్ లాగా వాళ్ళు. ఇది కనిపిస్తుంది ముంగట ఆ లైటింగ్ తోటి, అదంతా సివిల్ దర్శనం. ఇంత లేదన్నా ఆడ కూడా ఒక 8, 9, 10 వరకు లైన్లు ఉంటాయి. ఆ లైన్లన్నీ ఎంత ఖాళీ ఉన్నాయంటే ఈసారి అంత ఖాళీ ఉన్నాయి. ఈ జనాలని ఇక్కడ ఉన్న జనాలన్నీ పైకి వెనక చూపిస్తా, ఒకసారి వీడియో పెడతా. అక్కడ నుంచి ఎంతమంది కనిపిస్తారో చూడు. ఈడ మనకు ఈయనే తీస్తున్నాం కాబట్టి జనాలు అంతా కనిపించట్లేరు. పైకి ఎక్కినాక ఈ సివిల్లోకి వెళ్ళి ఈ సివిల్ దర్శనం ప్లస్ సాముల దర్శనం అందరూ ఒకటే లైన్లోకి వస్తారు. మళ్ళీ అడిగి దగ్గరికి వచ్చేసరికి మిక్స్ అయిపోతారు. ఈ సివిల్ దర్శనం అటు నుంచి పోదాం. ఇక్కడ నుంచి కూడా మన జాకెట్ పీసులు పెడతారా, గాజులు పెడతారా, అవన్నీ అమ్మవారి కోసం. ఇక్కడ వెనుకకు నాగరాజ ఉంటుంది, మంజుమాత ఉంటుంది, అక్కడ వదిలేస్తారు అవన్నీ. కొబ్బరికాయ బొర్లిచ్చుకుంటా కొట్టి ఆడ ఉంటాయి, కొన్ని ప్రాసెస్ ఉంటాయి అవన్నీ. ఈడ ఏదైతే చేస్తున్నామో, బియ్యం పోస్తున్నామో అంటే ఆ బియ్యము వేరే దగ్గర ఇయ్యనీకి, గాజులు పెడుతున్నామంటే ఆ గాజులు వేరే దగ్గర ఇయ్యనీకి, ప్రతి ఒక్కటి. ఇగో ఇంతకుముందు చెప్పినా నీకు, పైకి వెళ్ళి చూపిస్తాను. ఇంకో ఇదేమో స్వాముల లైన్. ఇప్పుడు మేము వచ్చే లైన్ ఇది సివిల్ లైన్. స్వాములు అంత లైన్ ఉంటే మా సివిల్ లైన్ ఏం లేదు. ఒక్కసారి ఇక్కడ లెఫ్ట్ చూడు, ఇక్కడ నుంచి కిందికి చూపిస్తా, ఎంత జనాలు చూడు. ఇంతకుముందు మనం గట్టినే వచ్చినాం, ఆ ఖాళీ రోడ్లోకి వెళ్ళి వచ్చినాం. ఇట్లా అవన్నీ లగేజ్లు కాదు, సాములు అంతమంది సాములు. వీడికి వచ్చిన తర్వాత టెంపుల్ ఆడుంది, గోల్డెన్ టెంపుల్. ఇది నాకు తెలిసి ఎవరు తీయరు అనుకుంటా. ఇంత రిస్క్ చేసి మీకోసం చూపిస్తున్నా. ఈ నుంచి నేను ఇక్కడ 5వ లైన్లో ఉన్నా, సివిల్ దర్శనం 5వ లైన్. కానీ ఆడికి పోవాలి నేను, అయితే కనిపిస్తలేదని చెప్పేసి మళ్ళీ ఒక కానిస్టేబుల్ అడిగితే దగ్గరికి వెళ్ళి 3వ రౌండ్లోకి పంపించిండు. ఆడికి వెళ్ళి నేను అయితే తక్కువనే స్వామి అనగానే 2 సెకండ్లు ఆగిండు. చూడు స్వామి మంచిగా చూడని చెప్పేసి ఆడికి వెళ్ళి చూపించిన తర్వాత, ఇగో ఇది మెయిన్ టెంపుల్. ఇది కనిపిస్తుందా గోల్డెన్ కలర్, అది అక్కడ నుంచి తీయనేరు కాబట్టి ఇక అక్కడ ఉన్న నువ్వు ఇచ్చిన 510 రూపాయలు ఇచ్చినావుగా మనం పోయేటప్పుడు, అవి అక్కడ హుండీలేసి ఆడికి వెళ్ళి వెనకకు వచ్చి సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారం అనేది ఒక ఈ ఏమంటారు మన ఈ పద్ధతులల్లో ఇది ఒక పవిత్రమైన. ఇది కనిపిస్తుందా, వాటర్ కనిపిస్తున్నాయి ఇది నీకు, ఇదేమో భస్మాకులం అంటారు. కన్నసాములకి మొదటిసారి స్నానం చేపిస్తారు ఆడ, భస్మం పూసి. భస్మం అంటే విభూతి ఊపించి ఆడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కింది దిగాలి. ఇప్పుడు లైన్ కనిపిస్తుంది, ఇదంతా లైను, అదంతా లైనే. ఇదంతా చుట్టూ ఉంటుంది అన్నట్టు లైన్. ఆ చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ వెనకకి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఆడ 2 నిమిషాలు కూర్చొని ఆడికెళ్ళి మళ్ళీ వెనకకి రావాలి. ఈ ఉండి కదా ముంగటి సైడ్ వేసిన, ఇది బ్యాక్ సైడ్ కదా, నేను ముంగటి సైడ్ వేసిన. ఇక నువ్వు ఇచ్చిన పైసలు వృధా పోదుగా, అందుకని చెప్పేసి మొక్కి అక్కడ వేసిన. ఇది స్వాముల లైన్ పైన కనిపించిందా, అదంతా స్వాముల లైన్. ఇక ఆడికి ఇదంతా చుట్టూ ఉంటుంది అన్నట్టు, గుడి మధ్యలో ఉంటే చుట్టూగా స్వాములు ఉంటారు. ఇట్లా 18 అంబడి ఎక్కిన తర్వాత లైన్, అది ఎక్కినాక చుట్టూ తిరిగి వచ్చి దర్శనం చేసుకొని ప్లేస్ అది. ఇదేమో కింద దర్శనం చేసుకునేదాకా ఫుల్ ఎనర్జీ ఉంటారు. దర్శనం చేసుకున్నాక ఆ అనుభూతి వేరే ఉంటుంది. మళ్ళీ అడికెళ్ళి మెట్లు కింద దిగి ఇక్కడ నుంచి లెఫ్ట్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం పైన ఇరుముడి ఇప్పుకుంటారు, లేదు అంటే కింద ఇప్పుతారు, లేదంటే ఇప్పుడు మనం నీకు ఇంతకుముందు చూపించిన ప్లేస్ ఆ ప్లేస్లో ఇప్పుతారు. ఇదంతా ఇరుముడి ఇప్పే ప్లేస్. బ్యాచ్లు వస్తారు. ముందు గురుస్వామి ఎంత పవిత్రం అంటే స్వాములంతా పవిత్రంగా ఉంటారు. బియ్యం వస్తారు చూసినా, అవి ఆ డబ్బాలు కనిపించినాయి ఇందాక, ఆ డబ్బాలలో వస్తారు బియ్యం, తీసుకొచ్చిన బియ్యం. లేదంటే వీరిలో వండుకుంటారు, ఆడ వండుకునేటోళ్ళు ఆడ వండుకుంటారు, లేదంటే ఈ డబ్బాలలో ఈడ పోసేస్తారు. ఇంతకుముందు నేను వచ్చిన లైన్ ఇదే లైన్, ఈ పైన ఉంటుంది లైన్. అది ఇంతకుముందు పైకి వెళ్ళి చూపించిన స్వాములు చూడు ఎంతమంది రీడని. ఇగో ఈడికెళ్ళి సంబంధించి స్వాములు. ఒక్కొక్క గురుస్వామి మినిమం 10 మందిని కానీ, 50 మందిని కానీ, 100 మంది కానీ, 200 మంది కూడా వస్తారు. అట్లా
ఇగో ఈ బ్యాచ్కి ఒక గురుస్వామి, ఇక్కడ ఒక గురుస్వామి, ఇరుముడి గురుస్వామి గురుస్వామి మాత్రమే ఇప్పుతాడు ఇప్పాలి. గురుస్వామే కడతాడు, గురుస్వామే ఇప్పుతాడు. లేదంటే గుడిలో పంతులు కడతాడు కొంతమందికి. మ్యాక్సిమం అయితే గురుస్వాములే కడతారు ఇరుముడి కట్టాలంటే. ఇరుముడి ఇప్పాలన్నా గురుస్వాములే ఇప్పాలి. అందులో ఇంకోటి ఏంటంటే నెయ్యి పోస్తారు ఆడ. ఆ నెయ్యి పోసిన నెయ్యి గడ్డ కడితేనేమో అదే కొబ్బరికాయల గడ్డ కడితేనేమో నెయ్యి దీక్ష మంచిగా చేసినట్టు. అదే లూజ్ అట్లే ఉందనుకో, ఎట్లుంది అట్లే దీక్ష మంచిగా చేయలే అని చెప్పేసి గురుస్వాములు తిడతారు. మనం ఎప్పుడు చెప్పలే నాకు. ఇక అవన్నీ ఇక్కడ బయట చెప్పలేం కదా, అవన్నీ లోపల చాలా ఉంటాయి. ఇంకా అంటే నేను నెయ్యి ఎప్పుడు గడ్డ కడుతుంది కదా, చూపియరుగా, తిడతారు కానీ చూపియరు. ఎందుకంటే మళ్ళీ ఫీల్ అవుతారు కదా, నా నెయ్యి గడ్డ కట్టింది నేను మంచిగా చేసిన అని. ఇది పైన ఆడ కనిపిస్తుందా అయిపోయి గుడిగా, అది ఏమంటారు దాన్ని, మన స్తంభం, గజస్తంభం కనిపిస్తుందా, దానికి ఒక బాణం ఉంటుంది. అయ్యప్ప స్వామి పందల రాజ్యం నుంచి బాణం వేస్తే ఈడ పడ్డది, ఈడ వచ్చి గుడి కట్టి కొంచెం స్టోరీ అదే ఆ స్టోరీ ఎట్లయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా ఈడ ప్రతి ఒక్క రూపం కనిపిస్తుంది. ఈడ తెల్లవి కనిపిస్తుంది, ఈ తెల్లవి కనిపించేదే 18 అమ్మడి, అంటే మెట్లు, 18 మెట్లు. ఇగో వీడికి వెళ్ళొస్తారు. ఇంతకుముందు నీకు అక్కడ చెట్టు చూపించిన అటుకెళ్ళి వెనకకెళ్ళి ఆ చెట్టు ఇదే, సాములందరూ వచ్చేది అటుకెళ్ళి. ఇప్పుడు ఇది ముంగటికెళ్ళి తీస్తున్నా. దీని పక్కనే ప్రసాదాల కౌంటర్, మన డబ్బాలలో తీస్తాం ప్రసాదం. మామూలుగా ఆరువన్న పాయసం మామూలుగా నడవడమే అంతే ఇబ్బంది. అంటే వీడికి వచ్చిన తర్వాత మాక్సిమం అందరు ఏమంటారు, ప్రసాదం తేలే, నాకు ప్రసాదం తేలే అంటారు, ఒక డబ్బా ఇది అంటారు. కానీ వీడికి వెళ్ళి కిందికి ఎత్తుకపోవాలంటే ఎంత రిస్క్ తెలుసు. ఒక డబ్బా నడిచేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఒక కండువనే భయం అవుతుంది, బరువు అవుతుంది. ఇవన్నీ యాక్చువల్లీ బ్యాగులు ఉంటాయి, బట్టలు ఉంటాయి, సామాన్లు ఉంటాయి, మళ్ళీ నెయ్యి ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ప్రసాదం ఒక్కొక్కరు ఎన్ని తీసుకుంటారు, మినిమం 20 తీసుకుంటారు. ఎందుకంటే మాకేలా అని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గోళాలు పెడతారు. అందుకని చెప్పేసి ఇక ఎవరు బాధను భరించలేక, ఎందుకంటే పిలుస్తారు కదా. ఇప్పుడు ఇగో నేను తీసుకునేవి మా సాములేమో లైన్లూరుగా నేను సివిల్ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి 50 ప్రసాదాలు తీసుకున్నాను. ఆ 50లో మనకు ఒక్కడు కూడా లేదు, 4 సాములకి అలా ఇక మనకు వద్దనిపించింది, అందుకని నేను తీసుకోలే. వీడికెళ్ళి ఇక సాములు కూడా 3 గంటల తర్వాత రెస్ట్ అంటే దర్శనం చేసుకొని వచ్చేసారు. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఇక రిటర్న్ ఏంటంటే ఇంతకుముందు లైన్ వచ్చింది చూసినావా, లైన్ కనిపించిందా, ఆ లైన్ నుంచి మీదికి వెళ్ళి కింది దిగాలి. ఒక్కసారి ఈడ ఒరిజినల్గా మీకు కనిపించేది చూడు, ఈడ ఎంత దూరం ఉందో చూడు. అక్కడ చూసినంత దూరం, ఇక్కడ చూసినంత కనిపించినంత దూరం. అంటే ఈయనే కాదు, ఈ ఇట్లుందంటే సన్నిధానం అంటారు దీన్ని. ఈ సన్నిధానంలోనే ఇట్లుందంటే ఇక రోడ్ మొత్తం కలిసి 8 కిలోమీటర్లు. ఆ 8 కిలోమీటర్లు మొత్తం ఇదే పరిస్థితి. ఎప్పుడు జీవితంలో నాకు ఇలాంటి పరిస్థితి నేను చూడలే. కనిపిస్తుందా నీకు? ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడ చూసినా చూసినంత దూరం స్వాములే ఇరుముడితోటే ఉంటారు మ్యాక్సిమం. ఇక్కడ చూస్తే ఆడ స్క్రీన్ కనిపిస్తుందా, ఆ స్క్రీన్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. పోయేటప్పుడు నీకు చెప్పిన ఆ స్క్రీన్ నుంచి లెఫ్ట్ వెళ్తే మన స్వాములు కనిపిస్తున్నారు, అది ఎక్కేది అంత అక్కడ వరకు. ఈ జనాలు ఇక్కడ వరకు, ఈ జనాలు పాపం చిన్న సాములు వస్తారు చూడు, చిన్న సాములు. అదే నేనేం చెప్పిన, అందుకనే చిన్న సాములు ఈడ అయితేనేమో మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఇక మేము దిగేటప్పుడు వాళ్ళకి తెలివి వచ్చిన తర్వాత వాళ్ళంతలో వాళ్ళు మినిమం 12 సంవత్సరాలు దాటి 15 సంవత్సరాలు దాటితే వాళ్ళు నడవగలుగుతారు, ఇరుముడిని ఎత్తుకోగలుగుతారు, కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ చిన్న పిల్లలకు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మాల వేయించిన తర్వాత ఆడి అట్లా మాలేసి ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కానీ పవిత్రంగా కొలిచేది ఏంది, శబరిమల అయ్యప్ప స్వామి సాక్షాత్ వెలిసిండు, అక్కడనే ఉండు కాబట్టి అది పవిత్రం. అది అందరికి తెలిసిన సత్యం. ఇక ఇక్కడ నుంచి ఇక్కడిక్కడ పోతే నిలిపిరు అన్నట్టు ఉంటుంది. అదైతే సాక్షాత్తం అయ్యప్ప స్వామి వచ్చే అక్కడ ఉన్నాడు కాబట్టి చాలా పవిత్రం. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క మెట్టు అంటే ఒక్కొక్క కాలు తీసి కాలేస్తామా, ఒక్క అడుగుకి ఒక్కొక్క తప్పు గుర్తొస్తుంది, మనం చేసిన తప్పులన్నీ అంత ఉంటుంది అన్నట్టు ఆడ. ఇక అటో ఇటో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. యాక్చువల్లీ 11 లోపల అయిపోవాలనుకున్నాం, 11 లోపల కంప్లీట్ అయిపోయింది మా దర్శనం. ఎన్ని గంటలకు? పొద్దున 12 గంటలకు ఎక్కితే రాత్రి 11 గంటలకు దర్శనం అయిపోయింది. అంటే మేము ఇంకా దొడ్డి దారిన పోయినాం కాబట్టి, ఇంకా ఒరిజినల్ దారిలో పోతే 20 నుంచి 25 గంటలు పడుతుండే. ఇక అది అయిపోయింది. రాత్రి వచ్చి అదే నైట్ వచ్చి మళ్ళీ బస్సు ఎక్కినాం. ఆ నుంచి చెంగనూరు వచ్చినాం. పెట్టిన లగేజీలు ఉండేగా ఆ లగేజీలు తీసుకున్నాం. ఆడికెళ్ళి మళ్ళీ అదే నైట్ బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ పొద్దుగాలటికి కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఆ కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఇదే కొచ్చిన్ ఎయిర్పోర్ట్, కానీ మస్తుంది ఇది కూడా. కేరళలో ఇల్లు ఎట్లుంటాయి
సేమ్ అట్నే కట్టిరు ఈ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కూడా. నిజంగా మంచిగా అనిపించింది. మనదేమో కొంచెం మన స్టైలిష్గా ఉంటాయి ఇక మన ఎయిర్పోర్ట్లు, ఇదేమో కొంచెం ఆ ఇన్లెట్లు ఉంటాయి కేరళలో సేమ్ అదే. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది కూడా. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లుంది ఆర్జీ, అది సేమ్ అట్లనే ఇది కూడా పెద్దగా ఉంది, మస్తు పెద్దగా ఉంది. కానీ మనము ఇంటర్నేషనల్ కాదుగా, నేను ఇంటర్నేషనల్ అనుకోని అడిగే పోతామని అనుకున్నా, కానీ అది మనం రైట్ సైడ్ పోయినాం మళ్ళీ డిపార్చర్కి. మళ్ళీ డొమెస్టిక్ కదా మన ఫ్లైట్, అంటే స్టేట్లలో తిరిగితేనేమో డొమెస్టిక్, బయటికి పోతేనేమో ఇంటర్నేషనల్. అది ఇంటర్నేషనల్ అది అనిపించేది. కార్ పార్కింగ్ మాత్రం జబర్దస్త్ ఇచ్చారు. ఇది కూడా మస్తు నీట్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది, మస్తు అనిపించింది ఇది కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసుకోవాలిగా, నైట్ అంతా జర్నీ చేసి వచ్చినాం, స్నానాలు చేయలే. మళ్ళీ ఈ వాష్రూమ్లలో ఇక్కడ ఒక వాష్రూమ్ కనిపించినాయి డిపార్చర్ దగ్గర, మళ్ళీ పోయి స్నానాలు చేసుకున్నాం. వాళ్ళు స్నానాలు చేసుకొని మళ్ళీ హారతి తీసుకొని ఆడికెళ్ళి మళ్ళీ లోపలికి పోవాలంటే బోర్డింగ్ పాస్ కావాలి. మళ్ళీ బోర్డింగ్ పాస్ కోసం అని చెప్పేసి స్నానాలు చేసి ఆడికెళ్ళి బోర్డింగ్ పాస్ కోసం ఇక్కడ సైడ్ వచ్చినాం. నేనేం చేసిన, నాకు ఒరిజినల్ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ తీసుకోవాలి. నేనున్న టెన్షన్కి నేను మర్చిపోయినా కాబట్టి, అసలు పోతా అనుకోలే కాబట్టి మర్చిపోయినా. అడిగిపోయినాక మళ్ళీ బోర్డింగ్ పాస్ కోసం చెప్పి అది ఆన్లైన్లో చూసిన తర్వాత యాక్సెప్ట్ చేసి అప్పుడు బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఫస్ట్ టైం నా జీవితంలో ఫ్లైట్ ఎక్కడం. స్వామి ఎం మలయాళం మిస్టర్ 3rd సీట్ వచ్చింది. మా సాములేమో ఈడ కూడా వీడియో తీస్తున్నావు అన్నట్టు చూస్తారు. ఆ మేడం ఏమో మాకు హెల్ప్ చేసిందట. ఇక అటో ఇటో చెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కాదు, బ్యాగులు చెక్కింగ్ కోసం అని చెప్పేసి ముంగటికి వచ్చినాం. ఇక్కడ కాలేదు, ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం ఈ ఫ్లైట్. వచ్చిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ చెక్కింగ్ ఉంది. బ్యాగులు ఏమో కిందనే ఇచ్చేసి వచ్చినాము. మీరు నడుచుకుంటూ వస్తే పైకి వచ్చారు. మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చెకప్, వాచ్ తీసిరు, ఫోన్ తీసిరు, చైన్ తీసిరు, చార్జర్ తీసిరు, బెల్ట్ కూడా తీసిరు తెలుసా చెకింగ్ కోసం అని చెప్పేసి. వాటర్ బాటిల్ కూడా తీసిరు. అన్నీ చెకింగ్ అయిపోయినాయి. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఆ వెయిటింగ్ హాల్కి వచ్చినాం. ఇక్కడ ఒక దోశ 350 రూపాయలు, ఒక ఇడ్లీ 500 రూపాయలు. అమ్మో ఇడది మనం తినలేము అనుకున్నాం. సపరేట్గా వచ్చి ఇది వెయిటింగ్ హాల్ అన్నట్టు. మాకు 4th గేట్ ఇచ్చిర్రు. ఆడొచ్చి ఒక గంటనేమో వెయిట్ చేసినాం. మేము వచ్చింది 8:30గా. 8:30కి వస్తే 10:30కి మాకు ఫ్లైట్, అంటే 9:30కి లోపల పంపిస్తారు. 9:30 నుంచి అంటే గంట వెయిట్ చేసినాం. ఆ గంటలో ఇక ఛార్జింగ్ లేకుండా, 2 రోజులు అయితే ఛార్జింగ్ లేక, ఆ ఛార్జింగ్ పెట్టుకొని దాని తర్వాత లోపలికి వెళ్ళాం. నాది ఫస్ట్ నెంబర్ ఉంది, మా సామ్లే వెనక నెంబర్ ఉంది. నన్ను ముంగడ పంపించారు, నాకేం తెలియదు, నేనే ఫస్ట్ టైం ఎక్కడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇది ఒక వెరైటీ ఫీలింగ్. ఆ భయం కానీ, ఆ కొత్తదనం కానీ, నిజంగా ఏదైనా కొత్త ప్లేస్ పోతుంటే ఎప్పుడు చూడండి మనం ఎప్పుడు చూడండి కొత్త ప్లేస్ పోతుంటే, ఇండిగో ఫ్లైట్ ఇంత పెద్దగా ఉంటుంది అనుకున్నాను నేను. నిజంగా అంత పెద్దగా ఉంది. యాక్చువల్లీ అదే అనుకున్నా, కానీ కాదు. ఇది ఈ ఫ్లైట్ వీడికి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి ఆడదాకా. ఇది కొత్తగా వేసిరేమో అనుకున్నా, కానీ ఏ ఫ్లైట్కి అయినా కానీ ఇట్లా ఉంటుందట. ఎక్కేటప్పుడు డోర్ డైరెక్ట్ ఎక్కలేం కదా. ఇప్పుడు ఫ్లైట్ లోపలికే పోతున్నాం. అక్కడ నుంచి ఇది ఒక దారి, వెరైటీ దారి అన్నట్టు. ఇది ఇక్కడ నుంచి లోపలికి పోవాలి. ఈడ మళ్ళీ ఇంకో చెకప్ వస్తుంది. చెక్కింగ్ అయిన తర్వాత డైరెక్ట్ లోపలికి పోతాం. నిజంగా వెరైటీ ఫీలింగ్ అనిపించింది, మస్తు అనిపించింది. ఇంటర్వ్యూకి రాగానే కుడికాడు పెట్టిన రాగానే మేడం గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇక్కడ నాకు ప్లేస్ అడిగిన, నా సీట్ ఎక్కడైనా 3rd రో విండో సీట్ వచ్చింది. విండో సీటు అసలు నేను వచ్చేటప్పటి నుంచి అదే అనుకుంటున్నా, ఫ్లైట్లో ఏ సీట్లో కూర్చోవాలని. ఎక్స్చేంజ్ చేసుకొని కదా మ్యాక్సిమం ఇప్పుడు నాకు వచ్చింది, నేను ఎవరికైనా ఇవ్వగలుగుతాను. నేను ఫస్ట్ టైం నాకు చూడాలన్న ఫీలింగ్ ఉండదా. విండో పక్కన కూర్చున్నా. మా సాములేమో మంచి విండో పక్కన వచ్చింది కదా అని చెప్పేసి ఖుషి అయ్యారు. ఇక ఆ విండో పక్కన కూర్చున్న తర్వాత చుట్టుపక్కల మొత్తం చూద్దామని ట్రై చేసిన, కానీ ఇదే ఎంత దూరం చూడు. నేను ముంగడ కూర్చున్నా, వెనక ఎంత దూరం ఉంది తెలుసా. ఇంకా నేను 3వ రోజులోనే కూర్చున్నా. వెనక చూడగో ఎన్ని రోజులు ఉన్నాయి, ఎంత దూరం ఉంది చూడు. ఇదొక వెరైటీ ఫీలింగ్. నిజంగా ఈ ఫీలింగు అందరం కలిసి ఒకటేసారి గుర్తుండే. అమ్మతోటి అందరం కలిసి ఒక్కసారి జీవితంలో అందరం ఒకసారి ఎక్కుదాం అనుకున్నాం. కానీ అయ్యప్ప స్వామి నన్ను పిలుచుకుండు. ఇక మా సాములు వచ్చారు, విండో సీట్ వచ్చిందని కారే అని చెప్పేసి మా సాములు మస్తు ఖుషి అయిపోయారు. వాళ్ళేమో చాలా వెనుకకురు. ఇక నేనేమో ఇక్కడ అయిపోయినా, వాళ్ళందరూ ఒక సైడ్ అయిపోయారు. బ్యాగ్ అందరు పైన పెడతారు. నాకు ఎందుకో భయమైంది. నాకు వాటర్ కావాలిగా, వాటర్ ఇడ పట్టుకోవాలనుకున్నా. అలా వాటర్ ఇస్తారు, నాకు తెలియదు వాటర్ ఇస్తారని. మాకు డౌట్ వచ్చింది, సినిమాలలో చూపిస్తారు కదా ఫ్లైట్ ఎక్కి అంటే అలా ఉంటాయి స్వప్న, అలా బుక్ చేసుకోవచ్చు.
ఇక విడిపోయినాం. ట్రైన్కు మాకు అది ఫ్లైట్కి మాకు అది వచ్చి ఇంతకుముందు కాదు చూసినావా, అదని దూరం చేసేసారు. ఇప్పుడు ఫ్లైట్ సింపుల్ అయిపోయింది మాది. సింపుల్ అంటే ఫ్లైట్ లో పోతుంది కూడా అంత పెద్ద ప్రాసెస్. ఇది చూసినావా, అది మనదే. ఇంతకుముందు అలకెళ్ళి నడుచుకుంటూ వచ్చినాగా, క్లోజ్ చేసేసారు, అయిపోయింది. అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లైట్ రివర్స్ వస్తుంది. రివర్స్ వచ్చి స్ట్రైట్ తీసుకుంటుంది. మళ్ళీ కార్ యూటర్న్ చేసుకుంటుంది. యూటర్న్ ఇక్కడ నుంచి ఫ్లయింగ్ కావాలంటే యూటర్న్ చేసుకోవాలి. ఇగో అప్పుడు అక్కడ సైడ్ లాస్ట్కి ఉండే ఇది కొచ్చిన్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే డైరెక్ట్ ఎగరదు, మెల్లగా పోతుంది చూడు. ఇక్కడ నుంచి స్టంటులు చూపిస్తుంది చూడిగా, మెల్లగా స్టార్ట్ అవుతుంది. నుంచి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఏమనిపించలే ఇక్కడ. కానీ పైకి పోయినప్పుడు అది ఎప్పుడైతే మెల్లగా ఇట్లా లేస్తుందో కథం, మన ఉయ్యాలుగుతుంటే ఎట్లా అనిపిస్తుంది, వానమంతా లేచిపోయినట్టు సేమ్ అట్లనే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక కొత్త ఫీలింగ్. కానీ అమ్మ ఎక్కుతా మస్తు భయపడుతుండే. అమ్మ ఏంది స్వామి ఇది ఇట్లా అవుతుంది, పెద్దడా పట్టుకో అంటుండే. మిస్ అయిపోయాను. కానీ అనుకోని ఇంక ఎట్టి పరిస్థితిలో అందరం ఉన్నోళ్ళం అందరం ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి అని పోవాలి, ఫ్లైట్ ఎక్కాలి, ఎట్టి పరిస్థితిలో ఫ్లైట్ ఎక్కాలి. అందరితోటి ఫ్లైట్ ఎక్కించి ఒకసారి ప్రయత్నం చేయాలనుకున్నాం. ఇక్కడ నుంచి లేస్తుంది. ఇంత ముందుకు శీర్షకు చూపిస్తుంటే కూడా అక్క అది పోతుంది కదా, ఇంకేడ లేచింది అక్క అన్నట్టుంది. కానీ లేచిన తర్వాత చెప్పింది ఇప్పుడు లేచింది. ఆ లేస్తున్నప్పుడు ఎట్లయితే తెలుసా, ఇవి ఇట్లా అవుతుంది, పైకి పోతుంది. కిందనే అన్నీ చిన్న చిన్నగా అనిపిస్తుంటాయి. ఇదంతా మ్యాప్లో చూస్తాను నేను. అవును, మ్యాప్లో ఏదైనా మన ప్లేస్ చూడాలనుకుంటే మ్యాప్లో చూస్తే ఇట్లా కనిపిస్తుంది. అలాంటిది ఒరిజినల్గా కిందికి ఇట్లా పోతుంటే నిజంగా అసలు అది వర్ణించలేనిది. అది నిజం చెప్తున్నా, వర్ణించలేను ఈ అనుభూతి. ఫ్లైట్ ఎక్కడం అనేది ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్, ఇక నెక్స్ట్ టైం రాదు. ఫస్ట్ టైం ఉన్న ఫీలింగ్ హైలైట్ ఉంటుంది ఏదైనా. అది మధ్యలో నది కదా, ఇది నది. పైకి వెళ్ళి కింద చూస్తాను, కింద పడిపోతానేమో అని భయం కాలే? ఏమనిపించదు. భయం ఎందుకు అనిపిస్తుంది, ఏమనిపించదు. కింద పడతాను భయం అనిపించలే. కానీ ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఫ్లైట్లన్నీ చూస్తుంటే కదా, అంటే న్యూస్లో చూస్తాం కదా, ల్యాండ్ అవుతున్నప్పుడు అదుపు లేదంటే టేక్ ఆఫ్ లో ఇబ్బంది అయ్యి సాంకేతిక సమస్యలు వచ్చి కింద పడిపోయింది. ఇవన్నీ భయం అవుతున్నాయి. అదంతా భయం ఒక దిక్కు, కింద చూస్తే ఇట్లుంది పరిస్థితి. ఇది మస్తుగా అనిపిస్తుంది. అంటే ఈ హైట్లో ఇది ఇంకా మేఘాలు రాలే. మేఘాల పైకి వెళ్ళిపోతాం, మేఘాలు కాదా ఇవి కనిపించేది. ఇప్పుడు కొంచెం మనకి ఇట్లా కనిపిస్తుంది, ఇంకా పైకి పోతూనే ఉంది అది. అమ్మరే దేవుడా, ఇంకా పైకి పోతూనే ఉంటుంది. ఎంత పైకి అంటే ఇక మనం కనిపించం, మన ఊర్లో కూడా కనిపించే, కింద భూమి కూడా కనిపించేది. కానీ మస్తుగా అనిపిస్తుంది పైకి వెళ్ళి పచ్చగా. నిజంగా నా ఫీలింగ్ని ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకోవడం మస్తు హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా అసలు ఎంత పచ్చగా కనిపిస్తుంది, ఊర్లో ఎంత మంచిగా అనిపిస్తున్నాయి, ఏదో మ్యాప్ చూసినట్టు అనిపిస్తుంది. కానీ నువ్వు ఉన్నది మాత్రం ఫ్లైట్లోనే. ఇంకోటి ఏంటంటే ఈ విండో సీట్ రావడం వల్లనే ఇట్లా చూపించగలిగిన, లేకపోతే అది కూడా చూపించలేకపోతుంటే ఇంకా వేరే భయం ఉంటుండే. ఇట్లా వీడియో తీస్తున్నా కాబట్టి వేరే ఫీలింగ్లో ఉన్నా నేను. అంటే మీకు ఒకటి చూపించాలనే థాట్లో నేనున్నా. కానీ మధ్యలో కూర్చుంటే ఏం లేదు, గట్టిగా పానం అంతా బిగబట్టుకొని కూర్చుంటుండే. ఇప్పుడు కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? అది ఆకాశం అయిపోయింది. ఇప్పుడు పైకి వచ్చినాం, ఆకాశాన్ని ముట్టుకొని చూడగలుగుతాం అన్నట్టుగా ఉంది ఇప్పుడు. అసలు నీకు ఏం కనిపించేది, అసలు ఫ్లైట్ పోతుందా అని కూడా తెలియదు తెలుసా. మేఘాలు కదా, అసలు పోతుందా, అసలు ఆగిందా, ఏం అర్థం కాదు. ఎందుకంటే నువ్వు అట్లనే ఉంటుంది, మేఘాలు అట్లనే ఉంటాయి. చూసినా ఏదైనా కలుతున్నట్టు. ఈ కొద్దిసేపు ఆగానే డ్రింక్స్ వచ్చినాయి, ఆ డ్రింక్స్ ఇచ్చారు. అమ్మయ్య, ఒక గంట సేపు, కరెక్ట్ గంట ఈ వీడియో తీసి ఆఫ్ చేసిన, కరెక్ట్ గంటలో మళ్ళీ శంషాబాద్ తీసుకొచ్చాను. అంటే 1:40 నిమిషాలు పట్టింది. ట్రాఫిక్ ఉంటుంది కదా, మేఘాలని జరుపుతావు. పైకి వెళ్ళి చూస్తుంటే మస్తు అనిపించింది నిజంగా. ఈ మ్యాప్ సిటీ కదా, సిటీ కాదు, ఇంకా శంషాబాద్ రాలే. నేనేమనుకుంటున్నా అంటే శంషాబాద్ కనిపిస్తుందేమో లెఫ్ట్ సైడ్ నుంచి చూద్దామని చూస్తూనే ఉన్నా. అదేమో డైరెక్ట్ ల్యాండింగ్ అయ్యే దగ్గరనే చూసిన శంషాబాద్ వాడుంది. ఇంతవరకు నేను ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్ పోయినా, కొన్ని 100 సార్లు పోయిన ఎయిర్పోర్ట్, కానీ ఇట్లా లోపలికి రాలే, ఎప్పుడు కూడా రాలే. ఇక్కడ నుంచి బయటికి పోతా అనుకున్నా నేను, కానీ బయటికి వెళ్ళి డైరెక్ట్ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నేను వచ్చిన. నిజంగా కొన్ని అనుభూతులు కొన్ని అనుకోకుండా సడన్గా అవుతుంటాయి. వాటికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం. మనకు అది ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా కావచ్చు, టైంగా కావచ్చు, ఏదైనా కూడా అది మనం అనుకుంటే కూడా కావు. కొన్ని దైవానుగ్రహం ఉంటేనే అవుతాయి కొన్ని. అది ఈ ట్రిప్లో నాకు అయ్యింది. ఎందుకంటే నాకు టికెట్ లేదు, దర్శనం టికెట్ లేదు, నేను పోతా అనుకోలేదు. అసలు పోయే వారం రోజుల ముందు నేను చికెన్ మానేసిన నాకు తెలియదు, మటన్ మానేసిన నాకు తెలియదు, ఎందుకు మానేసినాను.
అన్నీ మానేసిన. ఇంకోటి షేవింగ్ చేయించుకోలే దాదాపు వారం నుంచి, గోర్లు తీసుకోలే. అంటే నాకు తెలియదు, కానీ ఇవన్నీ అయ్యప్ప దగ్గర పోతుంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే అయ్యప్ప స్వామి పిలుచుకునే విధంగా అన్నీ చేపించి దర్శనం చేయించుకొని ప్రశాంతంగా మళ్ళీ పెద్ద ఫ్లైట్ ఎక్కినాను. ఎంత పొడుగు చూడదు ఇక్కడ నుంచి అక్కడ వరకు. నేను ముందు దిగిన ఆడికెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి బస్సులో పోవాలి. అవి ఏసీ బస్సులు చల్లగా ఉన్నాయి. నేను దిగినా కానీ మా సాములు ఇంకా రాలే. వాళ్ళు వచ్చారు టైం ముందున్నా కాబట్టి ఇటు కాదు, ఇది రివర్స్లో ఉంది. మా సాములు కూడా వచ్చేసి ఇక బస్సులో కూర్చున్నాం. ఇక్కడ నుంచి అక్కడ లోపల పోనీకి ఎంత లేదన్నా ఒక 5 minutes మళ్ళీ టైం. అంటే ఇది చాలా పెద్దది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనదే చాలా పెద్దది. ఫస్ట్ అవార్డు వచ్చిందంట, నాకు తెలియలే ఎన్ని రోజులు. ఇగో ఇప్పుడు దిగిరు సాములు. నేను వచ్చి కూర్చున్నాక ఆ సాములు దిగిరు. గిడ చిన్న కిటికీలు కనిపిస్తున్నాయి, మూడో దాని మీదనే కూర్చున్నా. చిన్న చిన్న విండోస్ లెక్క కనిపిస్తున్నాయి. ఇక మనది కూడా మస్తు నీట్గా ఉంది. నేను ఏమనుకున్నా ఇన్ని రోజులు కానీ మనది కూడా చాలా నీట్ ఉంది. ఆడికెళ్ళి మళ్ళీ పైకి ఎక్కినాం. మళ్ళీ లగేజ్ తీసుకోవాలిగా మేము. అక్కడ ఇచ్చిన లగేజ్ ఇయ్యలే, అక్కడ ఇచ్చిన లగేజ్ మాకు ఇయర్గా మనకి ఇయర్. నేనంటే బ్యాగ్ నా ఎంబడే పెట్టుకున్నా కాబట్టి నాకు ఇచ్చారు. అంటే 7 kgs లోపు ఉంటే ఎంబడి తీసుకోకపోవచ్చు బ్యాగ్ని. 7 kgs దాటింది అనుకో వాళ్ళకే ఇచ్చేసేయాలి. వాళ్ళు ఆడ తీసుకుర్రు అంటే ఆడ స్టిక్కర్ వేసి మళ్ళీ ఈడ కింద చూపిస్తాయి. ఇప్పుడు కింద దిగిన తర్వాత ఉంటుంది. వీళ్ళు బ్యాగులు ఏడిచ్చారు ఆనే కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో. ఆడికెళ్ళి చిందాక ఎట్లా వస్తాయి? అవి ఫ్లైట్లో వస్తాయి. ఆడికెళ్ళి ఒక కంటైనర్లు వేస్తారు. అది కిందికి వెళ్ళి వచ్చి ఒక వెరైటీ ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడ బ్యాగ్ ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాగ్ని చూపిస్తా. ఇంకో ఇది ఆ కిందికి వెళ్ళి వేస్తే ఆ కంటైనర్లో వీడికి వచ్చి ఇగో ఇది కనిపిస్తుంది ఇక్కడ ట్రేస్, ఆ ట్రేస్లలో వస్తుంది. ఇది ఒక వెరైటీ అనిపించింది నాకు. నేను ఫస్ట్ టైం చూసిన ఇది కూడా. బ్యాగులు మనం కూడా ఇయ్యరు, ఇవ్వరు. వీడికి వచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకోవాలి. ఇవి వీళ్ళకి వెళ్ళి వస్తాయి. మరి బయటికి వెళ్ళి వాళ్ళ సామాన్ అంతా ఎట్లా తీసుకు ఇట్లనే పెద్ద పెద్ద బ్యాగులు. ఇంకా ఇక వీళ్ళకి వెళ్ళి వస్తుంది. మన బ్యాగ్ను గుర్తుపట్టి చేసుకొని చుట్టూ రౌండ్ తిరుగుతుంది. ఏ బ్యాగ్ మనం తీసేసుకోవాలి. ఇగో ఇట్లా. మాది లేట్ అయింది, కొంచెం లేట్ అయింది. మనది లేట్ చేసినాం, లేట్ అయింది చాలాసేపు. ఈ బ్యాగుల కోసం వెయిట్ చేసాడు అయింది. క్యాబ్ బుక్ చేసినాం బయట, ఆయన వచ్చి లేట్ చేస్తూ ఉండు. మాకేమో బ్యాగులు రాలే, బ్యాగుల కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక వీడందరేమో వెల్కమ్ చెప్పనీకి అందరు నిలబడ్డారు. మాకేమో ఎవరు చెప్తలేరు వెల్కమ్. ఎవరైనా వస్తారేమో అనుకున్నాం, కానీ మాకు తెలియకుండా అయితే ఎవరు రారుగా. ఎవరు వస్తారు? యాత్ర అయితే ఇక ఇంత ప్రశాంతంగా ఎక్కడ రిస్క్ లేకుండా మంచిగా అయింది. ఇక శబరిమల అయితే అది నార్మల్ రిస్కే. ఇక మా సాములు ఫైనల్ ఎండింగ్ ఇది. వాళ్ళు 4 సాములు, నేను ఒక సివిల్ సాముని. ఇట్లా మా యాత్ర అయితే పరిపూర్ణంగా కంప్లీట్ అయింది.